నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. జీవితం అంటే చాలా పెద్ద ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకి తెలియకుండానే కొందరిని అపార్థం చేసుకుంటాం, మరికొందరిని అర్థం చేసుకుంటాం, మరికొంతమందిని అతిగా ద్వేషిస్తాం, మరికొంతమందిని అతిగా ప్రేమిస్తాం. మనల్ని బాధలకు గురి చేసిన వారి మీద విపరీతంగా కోపం పెంచుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో వారిని క్షమించలేం. అయితే అతి కోపం, ద్వేషాభావం పెంచుకోవడం చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు మానసిక నిపుణులు. అదే సమయంలో తరచూ ఇతరులను క్షమించడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగానూ సంతోషంగా ఉంటారని అమెరికాకు చెందిన సైకాలజీ ప్రొఫెసర్ అధ్యయనంలో వెల్లడైంది. ఆ విశేషాల తర్వాత తెలుసుకుందాం. ముందైతే ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమానికి ఒక సఖి ఫోన్ చేశారండి. తన పేరు క్యాథరిన్. మరి తనకి ఎలాంటి లుక్ కావాలో తన మాటలోనే విందాం. హాయ్ క్యాథరిన్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను లింగంపల్లి నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటాను. ఓకే, సో మా ప్రోగ్రామ్కి మీరు కాల్ చేశారు కదా, మీకు ఎలాంటి లుక్ కావాలి? యాక్చువల్లీ ఏంటంటే నేను ట్రెండీగా ఉంటాను అండ్ ట్రెడిషనల్గాను ఉంటాను. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక అకేషన్ ఉంది, నేను పార్టీకి వెళ్ళాలి. సో ఏంటంటే పార్టీ మిక్స్ అనమాట. సో ట్రెడిషనల్ లుక్ ఉండాలి, ట్రెండీ లుక్, ఐ మీన్ మోడర్న్ లుక్ ఉండాలి. సో ఇండో వెస్టర్న్ ప్రిఫర్ చేస్తున్నారన్నమాట ప్రస్తుతానికి. సో ఇలాగే మీరు మోడర్న్ గా ఉంటారా? నార్మల్ గా బోత్ చుడిదార్స్ వేసుకుంటాను, లైక్ జీన్స్ లోనూ ఉంటాను. ఓకే, సో ఇప్పుడు పార్టీ కోసం అని చెప్పేసి ఆ లుక్ కోసం మీ దగ్గర వచ్చాను. ఓకే, సో పార్టీకి తనకి కావాలి ఇండో వెస్టర్న్ స్టైల్ అన్నమాట. నీ లుక్ కోసం మనం వచ్చేసాం సోమాజిగూడలో ఉంటున్న అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ కి. సో అక్కడ అనూస్ వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. నీకు ఏ హెయిర్ స్టైల్ కరెక్ట్ గా ఉంటుంది, నీకు ఎలాంటి మేకప్ వేస్తే నీ స్కిన్ కి సెట్ అవుతుంది అండ్ నీ స్టైల్ మార్చడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో వాళ్ళని పరిచయం చేసుకుని మిగతా అంతా వాళ్ళతో మాట్లాడతాం. హాయ్ పూజ. హాయ్ అనుష. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, తన పేరు క్యాథరిన్. హాయ్. తిను మన ప్రోగ్రామ్ కి కాల్ చేశారనమాట. ఇప్పుడు మనం చూస్తుంటే తను ట్రెండీ లుక్ లో ఉన్నారు, కాకపోతే బయట ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా వేసుకుంటారంట. అండ్ ప్రస్తుతానికి తనకు కావాల్సిన లుక్ ఏంటంటే వెస్టర్న్, ఇండో వెస్టర్న్ అనమాట. సో దానికి కావాల్సిన సజెషన్ మీరు ఇస్తారా? ఓకే అండి. తన స్కిన్ వచ్చేసి అన్ఈవెన్ గా ఉంది కాబట్టి మేకప్ తో కవర్ చేద్దాము. నెక్స్ట్ తన ఐస్ వచ్చేసి చాలా షార్ట్ గా ఉన్నాయి కాబట్టి ఐ మేకప్ తో హైలైట్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి తన హెయిర్ ఫైన్ గా ఉంది కాబట్టి డ్రెస్ కి సూట్ అయ్యే విధంగా హెయిర్ స్టైల్ చేద్దాం. ఓకే, హెయిర్ స్టైల్. మరి డ్రెస్ అండి? డ్రెస్ వచ్చేసి తనకి వెస్టర్న్ అండ్ ఇండో అన్నారు కాబట్టి ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ గానీ అనార్కలి టైప్ వేస్తే బాగుంటుంది. ఓకే, సో ఎక్సైటింగ్ గా ఉందన్నమాట నాకు న్యూ లుక్ ఎలా ఉండబోతుందని. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే పూజ, ఇప్పుడు ఏం చేయబోతున్నాం స్టార్టింగ్? తను బయట నుండి వచ్చింది కాబట్టి డస్ట్ అంతా తన ఫేస్ పై ఉంది కాబట్టి ఫస్ట్ క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ చేద్దాము. తర్వాత తన టోన్ కి కరెక్ట్ సెట్ అయ్యే విధంగా బేస్ మేకప్ ఇద్దాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. అనుష బేస్ కంప్లీట్ అయిపోయిందండి. వావ్, చాలా బాగుందండి. స్కిన్ కి కరెక్ట్ గా యాప్ట్ అయింది. అంటే స్కిన్ కలర్ తీసుకున్నారు కదా బేస్ మీరు, సో నార్మల్ స్కిన్ కలర్ లో మిక్స్ అయిపోయింది. చాలా బాగుంది, ఈవెన్ గా. అండ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఐ మేకప్ చేద్దాం. ఐ మేకప్ చేయబోతున్నారు. మరి ఐ మేకప్ లో ఏమేమి కలర్స్ యూజ్ చేయబోతున్నారు? ఐ మేకప్ వచ్చేసి ఐ షాడోస్ ఆరెంజ్ అండ్ బ్లాక్ వేద్దాము. నెక్స్ట్ ఐలైనర్, కాజల్, మస్కరా తోటి ఐస్ ని హైలైట్ చేద్దాం. ఓకే, సో అవి మూడు యూజ్ చేయడం వల్ల కళ్ళు పెద్దగా కనిపిస్తాయి, హైలైట్ గా కనిపిస్తాయి. తన చిన్నగా ఉన్నాయి కాబట్టి వాటితో తన ఐస్ ని హైలైట్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే. అనుష ఐ మేకప్ అయిపోయింది. ఐ మేకప్ అయిపోయిందండి. వావ్, సీరియస్లీ చాలా చాలా బాగుందండి. బేసిక్గా అందరూ బ్లాక్ కలర్ ఐలైనర్ యూజ్ చేస్తారు, కాకపోతే మీరు బ్లూ యూజ్ చేశారు అండ్ సేమ్ కంటిన్యూషన్ కింద కూడా హైలైట్ చేశారు. మీరు నార్మల్గా ఇది ఆరెంజ్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో షేడ్ వేస్తున్నప్పుడు అసలు ఈ కాంబినేషన్ ఉంటుందా, వర్క్ అవుతుందా, చూడడానికి బాగుంటుందో బాగుంటుందో అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది. బట్ ఇప్పుడు అవుట్పుట్ చూస్తుంటే మాత్రం ఇట్ కేమ్ అవుట్ చాలా చాలా బాగుందన్నమాట. అండ్ మస్కారా ఇచ్చి నిజంగానే ఐస్ని బాగా హైలైట్ చేశారు.
మీరు అన్న విధంగా చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ వచ్చేసి లిప్ మేకప్ అండ్ బ్రష్ ఆన్. ఓకే అండి, మరి లిప్స్ కి ఏ కలర్ లిప్స్టిక్ వేయబోతున్నారు? బ్రౌన్ కలర్ అండి. ఓకే, బ్రౌన్ కలర్ లిప్స్టిక్ వేయబోతున్నారు అనమాట. మరి స్టార్ట్ చేస్తారా? ఓకే అండి. అనుష, లిప్ మేకప్ అండ్ బ్లష్ ఆన్ అయిపోయింది, ఫుల్ మేకప్ అంతా అయిపోయింది. ఓకే, ఫేస్ మేకప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. వెరీ గుడ్. సో యా, ఫేస్ మేకప్ చూస్తుంటే చాలా చాలా బాగుందండి. తన స్కిన్ కి అండ్ తన ఫేస్ ఫీచర్స్ కి అన్ని కూడా హైలైట్ చేశారు. అండ్ లిప్స్టిక్ కూడా తన స్కిన్ టోన్ కి కరెక్ట్ గా యాప్ట్ అయ్యేలాగా వేశారు. చాలా చాలా చక్కగా ఉంది. కొంచెం డిఫరెంట్ గా ఉంది, రెగ్యులర్ గా లేకుండా డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుంది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారండి? నెక్స్ట్ అండ్ హెయిర్ స్టైల్కి వచ్చేసి రోబ్ బన్ వెళ్దాం. ఓకే, సో హెయిర్ స్టైల్ చేయబోతున్నారు నెక్స్ట్. అండ్ హెయిర్ స్టైల్లో రోబ్ బన్ పెట్టబోతున్నారు. డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి, డిఫరెంట్ లుక్ కోసమా? ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, అనుష, హెయిర్ స్టైల్ అయిపోయింది, ఫుల్గా హెయిర్ స్టైల్ అండ్ మేకప్ మొత్తం ఫుల్గా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అనమాట. వావ్, సీరియస్లీ చాలా చాలా బాగుంది. స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా నార్మల్ లుక్ ఉండింది, నార్మల్గా బయట తిరుగుతుంటాం కదా అట్లనే ఉండింది. బట్ మేకప్ వేసిన తర్వాత మొత్తం ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది. అండ్ హెయిర్ స్టైల్ వేసాక కూడా ఇంకా ఫేస్ అంతా గ్లోగా కనిపిస్తుంది. అండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా వేశారు. బన్ పెట్టారు కదా, ట్విస్టింగ్ బన్, మొత్తం జడలన్నీ చిన్న చిన్నగా ట్విస్ట్ చేసి మీరు పిన్ చేశారు. అండ్ దానికి డెకరేటివ్గా మంచి జ్యువెలరీ కూడా అటాచ్ చేశారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిందల్లా కాస్ట్యూమ్ చేంజ్ అనమాట. సో డ్రెస్ చేంజ్కి వెళ్దామా క్యాథరిన్? ఓకే, డ్రెస్ చేంజ్. వావ్ పూజ, సీరియస్లీ చాలా చాలా బ్యూటిఫుల్గా మారిపోయింది క్యాథరిన్. హెయిర్ స్టైల్ కానీ, ఆ మేకప్ కానీ, డ్రెస్ కాస్ట్యూమ్ కానీ ఏంజెల్ లాగా కనిపిస్తుంది. అండ్ మేకప్ కూడా తన ఫేస్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ హెయిర్ స్టైల్ కూడా తను ఫేస్ రౌండ్గా ఉంది కదా, సో మీరు బన్ పెట్టేసరికి ట్విస్టింగ్ బన్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సీరియస్లీ చాలా చాలా బాగుంది అనమాట, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంత మంచి మేకవర్ని క్యాథరిన్కి అందించినందుకు ధన్యవాదాలు. ఓకే క్యాథరిన్, నేను చూస్తున్నాను కాబట్టి, నా ఆపోజిట్లో నేను నిల్చున్నాను కాబట్టి చూడడానికి సీరియస్లీ నువ్వు దేవకన్య లాగా కనిపిస్తున్నావు, ఏంజెల్ లాగా కనిపిస్తున్నావు అనమాట. నీ బన్ కానీ దానికి ఆల్రెడీ మీరు జ్యువెలరీ పెట్టి మొత్తం డెకరేట్ చేశారు. అండ్ నీది ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చినప్పుడు నార్మల్ హెయిర్ ఉండింది, వీళ్ళు ఇప్పుడు సైడ్కి తీసి పఫ్ పెట్టారనమాట. అండ్ మేకప్ కూడా నీ ఫేస్కి కరెక్ట్గా యాప్ట్ అయింది. అండ్ దానికి మ్యాచింగ్గా లాంగ్ ఫ్రాక్, సీరియస్లీ గార్జియస్గా ఉన్నావు. నిన్ను చూసుకున్నావా? ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుందా? మరి సో నచ్చిందా నీకు ఇండో వెస్టర్న్ స్టైల్? నచ్చిందా? హ్యాపీ ఫీల్ అవుతున్నావా? హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, సో చూసారు కదా సగలు, క్యాథరిన్ తన న్యూ లుక్ చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు కూడా డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసేయండి. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 04023556540. సకలు, ఇదండి ఇవాల్టి సొగసు చూడతరమా. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. లారెన్ టొసెంట్ అనే అమెరికా సైకాలజీ ప్రొఫెసర్ క్షమాగుణానికి సంబంధించి 148 మంది యువకులపై పరిశోధన చేశారు. క్షేమగుణం ఉన్నవారు శారీరక, మానసిక ఆరోగ్యం ఎలా ఉంటుంది, అలాగే క్షేమగుణం అన్నదే లేకుండా ఎప్పుడూ రుసరుసలాడుతూ ఉండేవారిలో ఎలా ఉంటుంది అనే అంశంపై చేసిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. మనిషి తాలూకు ఒత్తిళ్లకు, ఆరోగ్య సమస్యలకు క్షేమగుణానికి చాలా సంబంధం ఉన్నట్లు సైకాలజీ ప్రొఫెసర్ తెలుసుకున్నారు. మొత్తంగా క్షమించడం అలవాటు ఉన్నవారు మిగతా వారికంటే చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు అధ్యయనం సారాంశం. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం.
నమస్కారం, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఆకృతి కొత్తపేటలో ఉన్న స్టేమిస్ ఫిట్నెస్ స్టూడియోలో ఉందండి. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ విక్కీ ఉన్నారు. సో విక్కీ ఈరోజు ఫిట్నెస్కి సంబంధించి మనకేం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ విక్కీ. హలో విక్కీ, ఈరోజు ఆకృతి కార్యక్రమంలో ఫిట్నెస్కి సంబంధించి మన సకులకు ఏం నేర్పించబోతున్నారు? ఈరోజు లోవర్ బాడీ వర్కౌట్. ఓకే. సో దానికి స్క్వాట్స్ చేయబోతున్నాం. ఓకే. సో లోయర్ బాడీ బేసిక్గా ఆడవాళ్ళకి మగవాళ్ళకి అని సంబంధం లేకుండా చాలా మందికి ఫ్యాట్ అనేది ఎక్కువ కూర్చొని వర్క్ చేస్తుంటారు కదా, సో ఎక్కువ లోవర్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా కూర్చొని ఉంటారు కాబట్టి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో అందరూ వర్కింగ్ అయిపోయారు. సో చైర్లు అలా కూర్చొని ఒకే దగ్గర సిస్టమ్ పైన వర్క్ చేయడం కలిగి జరుగుతూ ఉంటుంది. సో మనం తిన్నది పెరిగిపోతుంది. యా తిన్నది అలాగే ఉండిపోతుంది. అది ఫస్ట్ ఇక్కడ, దాని తర్వాత ఇక్కడ ఒక్కొక్క దగ్గర స్టార్ట్ అవుతుంది. సో మనం లోవర్ లో ఉన్న ఫ్యాట్ ఎలా బర్న్ చేయాలి? ఫస్ట్ మనం చేసే వర్కౌట్ వల్ల ఏంటంటే లోవర్ లో ఫ్యాట్ బర్న్ చేస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ తో పాటు టోనింగ్ కూడా. మనకి లెగ్స్ మంచిగా ఉండాలని అందరూ అనుకుంటారు. సో ఈ స్క్వాట్స్ వల్ల ఫస్ట్ మనం ఫ్యాట్ బర్న్ చేస్తున్నాం, నెక్స్ట్ వాటిని టోన్ చేస్తున్నాం. సో వీటి వల్ల మనకి రౌండెడ్ బ్యాక్ వస్తుంది. లోవర్ మంచిగా ఉంటే పైన పోస్చర్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. సో మన లోవర్ కరెక్ట్ గా ఉంటేనే మన అప్పర్ బాడీని బేర్ చేయడానికి చాలా హెల్ప్. ఇవి స్ట్రాంగ్ గా ఉంటే మన బాడీని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మన జాయింట్స్ అన్ని మనకి కొంచెం హెల్దీగా అవుతాయి ఈ వర్కౌట్ చేయడం. సో దట్ మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం కాబట్టి ఇంజురీస్ కూడా మనకి చాలా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సూపర్. సరే మరి స్టార్ట్ చేద్దాం అయితే వర్కౌట్. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మనం స్క్వాట్స్ చేస్తున్నాం. ఇందులో డిఫరెంట్ స్క్వాట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వర్కౌట్ ఈజ్ కాల్డ్ బేసిక్ స్క్వాట్. బేసిక్ స్క్వాట్ కి జస్ట్ నీస్ లెగ్స్ ఇలా పెట్టుకొని జస్ట్ టేక్ యువర్ హిప్ బ్యాక్ అండ్ అప్. నీస్ ఇలా ముందుకు పుష్ చేయొద్దు, హిప్ ని బ్యాక్ పుష్ చేయాలి అండ్ అప్. ఓకే, విల్ స్టార్ట్. గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. 15 ఈక్వల్ టు 1 సెట్. సో మినిమం మనం 3 సెట్స్ చేసామనుకోండి మనకి మంచి రిజల్ట్ వస్తుంది. సో దిస్ వేరియేషన్ ఈజ్ బేసిక్ అండ్ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వేరియేషన్ దట్ ఈస్ కాల్డ్ ప్లీ స్క్వాట్స్. దానికి డైరెక్షన్స్ లెగ్స్ వైడ్ పెట్టాలి, టోస్ టర్న్ అవుట్వర్డ్స్ ఈ డైరెక్షన్లో. ఓకే, జస్ట్ స్క్వాట్ అండ్ అప్. మనకి బాడీ బ్యాలెన్స్ అవ్వలేదు అనుకోండి, నీస్ పైన ఆ వేస్ట్ పైన కూడా హ్యాండ్స్ పెట్టుకొని ఇలా కూర్చోవచ్చు. సో దట్ మన బాడీ టిల్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, పొజిషన్స్లోకి రండి. యూ కెన్ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ నీస్. గో. ఎక్స్హేల్ అండ్ డౌన్, ఇన్హేల్ అండ్ అప్. స్టార్ట్. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. సో ఇది కూడా 1 సెట్ చేసాము. మంచి రిజల్ట్ కావాలంటే 3 సెట్స్ చేయాలి. సో ఈ వర్కౌట్ వల్ల మనకి ఇన్నర్ థైస్. ఓకే, ఒక్కొక్క స్క్వాట్కి ఒక్కొక్క పార్ట్ పైన మనకి ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వేరియేషన్ స్క్వాట్ అండ్ కిక్ బ్యాక్. దిస్ ఈస్ ఫర్ బటక్స్. ఓకే, సో స్క్వాట్ తీసుకోండి అండ్ కిక్ బ్యాక్. స్క్వాట్ నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా ఇలా నీస్ ముందుకు పుష్ చేయొద్దు, నీ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్క్వాట్ అంటే మనం హిప్కి థైస్కి చేస్తున్నాం కాబట్టి యూజ్ యువర్ హిప్, సిట్ బ్యాక్ సో దట్ మనకి ఇక్కడ రిజల్ట్ ఇస్తుంది. దెన్ స్టాండ్ అప్ అండ్ కిక్ బ్యాక్. ఓకే, విల్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. వేరే లెగ్ పైన కూడా చేద్దాం. నౌ లెఫ్ట్ లెగ్. గో. 1 exhale, inhale. Throughout the workout, breathe in, breathe out techniques follow avadam చాలా ఇంపార్టెంట్. సో బ్రీతింగ్ టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల ఆక్సిజన్ అనేది టిష్యూస్కి మంచిగా సప్లై అవుతుంది.
దానివల్ల మనకి ఎక్కువ స్ట్రెయిన్ అనేది అవ్వకుండా వర్కౌట్ని ఎక్కువ పీరియడ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. 10, 11, 12, 13, 14, 15. రిలాక్స్. ఇది కూడా మనం రైట్ చేసాము, లెఫ్ట్ చేసాము. రైట్ లెఫ్ట్ ఈక్వల్ టు 1 సెట్ ఓన్లీ. సో రైట్ లెగ్ పని చేసాము అండ్ లెఫ్ట్ లెగ్ పని చేసాము. సో అగైన్ అది కూడా మనం 2 సెట్స్ చేయాలి మంచి రిజల్ట్ రావాలి అంటే. అండ్ నెక్స్ట్ వర్కౌట్ ఈస్ రౌండెడ్ స్క్వాట్స్. దీన్ని ఎలా చేయాలంటే ది స్క్వాట్ రౌండ్ యువర్ హిప్ అండ్ బ్యాక్, జస్ట్ మేకింగ్ సర్కిల్ అండ్ అప్, మేకింగ్ సర్కిల్ అండ్ అప్. ఓకే, లెట్స్ స్టార్ట్. గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Relax. Change direction from left to right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. రిలాక్స్. ఇది రౌండెడ్ స్క్వాట్స్. మన స్క్వాట్స్లో హిప్ను రౌండ్గా మూవ్ చేస్తున్నాం. సో వికీ ఈరోజు లోయర్ బాడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్గా వర్కౌట్ లోయర్ బాడీకే చేయించారు. చేస్తూ ఉన్నప్పుడే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది మనకి. ఎక్కడెక్కడ పెయిన్ వస్తుంటే అది యాక్చువల్లీ స్వీట్ పెయిన్ అని చెప్పొచ్చు. స్వీట్ పెయిన్ అండి. ఇక్కడ అక్కడే ఫ్యాట్ బర్న్ అవ్వడం తెలుస్తుంది. అలా పెయిన్ వస్తుంటే ఆ ఫ్యాట్ బర్న్ అవుతుంది, నేను స్లిమ్ అయిపోతాను, వాళ్ళు గుడ్ అని ఇట్లా మనకి కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి పెయిన్ వచ్చినా కానీ అది స్వీట్ పెయిన్ అనుకొని మనం ఇంకా వర్కౌట్ చేస్తూనే ఉండాలి, స్టాప్ చేయకుండా. బాగుంది. లోయర్ చక్కగా టోన్ అవుతే ఎలాంటి డ్రెస్సెస్ అయినా వేసుకోవచ్చు, స్పెషల్గా ఆడవాళ్ళు. జాయింట్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి, దానివల్ల మనం డైలీ యాక్టివిటీస్ మనం మంచిగా చేసుకోవచ్చు. ఓకే, మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి. రైట్. సో వికీ ఈ రోజు చక్కగా లోయర్ బాడీ చక్కగా ఫ్యాట్ బర్న్ అయ్యి టోన్ అవ్వడానికి మంచి మంచి ఎక్సర్సైజ్ నేర్పించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. స్పెషల్గా మా సత్తులందరికీ చాలా యూస్ఫుల్ అయిన ఎక్సర్సైజ్ ఇవి. సో ఇలాంటి ఎక్సర్సైజ్ని ఫర్దర్గా కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి. ఈ రోజు చక్కటి ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజెస్ వర్కౌట్స్ మాకు నేర్పించినందుకు ధన్యవాదాలు వికీ. మై ప్లెజర్. మన రోజువారీ జీవితంలో అనేక మంది తెలుసో తెలియకో మన పట్ల చాలామంది అనుచితంగా ప్రవర్తించి ఉండవచ్చు, లేదా మనమే మనకు తెలియకుండానే ఇతరులను అపార్థం చేసుకోవచ్చు. ఇలా అనేక మంది చాలా చిన్న చిన్న కారణాలకు మనసులో పెట్టుకొని ద్వేషం పెంచుకోవడం, పలకరించడం మానేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఎదురుపడినా సరే తప్పుకొని తిరుగుతారు. తప్పితే పోనీలే మనమే క్షమించేద్దాం అని అనుకోరు. ముందు ఎదుటి వాళ్ళు పలకరిస్తే నే పలకరించాలి అనుకుని మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అవసరమైన విషయాల్లో ఉండని ఇగో సమస్య చాలా దగ్గర వాళ్ళ దగ్గర చూపిస్తుంటారు. ముఖ్యంగా భార్యాభర్తలు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువుల మధ్య ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఈరోజు కూడా మరొక టేస్టీ రెసిపీతో సిద్ధంగా ఉంది. మరి ఆ వంటకం ఏంటి, ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా? లవణ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మరి ఈ రోజు మన సక్లకి మీరు పరిచయం చేయబోయే వంట పేరేంటి? సోయా గ్రీన్ పకోడీ. ఓకే, సో పకోడీ అనగానే నోరు ఊరిపోతుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. సరేనండి. శనగపిండి, కార్న్ఫ్లోర్, వాము, పాలకూర, పసుపు, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, నూనె, సోయా గ్రాన్యూల్స్, కొత్తిమీర, ఆనియన్స్. లావణ్య గారు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారు కదా, మరి తయారు చేసే విధానం ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని తర్వాత మిక్సింగ్ చేసుకుందామండి. ఓకే. సో ప్యాన్ పెట్టేసాము, ఆయిల్ పోద్దామా? సరేనండి.
ఓకే, లావణ్య గారు ఆయిల్ పెట్టేసాము. మరి ఆయిల్ హీట్ ఎక్కలోపు నెక్స్ట్ ఏం చేయాలి? పకోడీకి కావాల్సినవి అన్ని మిక్స్ చేసుకున్నామండి. ఓకే, సో మిక్సింగ్ చేద్దాము. బౌల్ సోయా గ్రాన్యూల్స్ అండి. సోయా గ్రాన్యూల్స్. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ అండి. ఆనియన్స్, కొద్దిగా పసుపు ఒక స్పూన్. నెక్స్ట్ కారం అండి. ఓకే, కొత్తిమీర, ఓకే, పాలకూర అండి. పాలకూర, తర్వాత తగినంత ఉప్పు అండి. సో ఉప్పు కారం అన్ని కూడా మనం ముందే వేసేస్తున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు వాము అండి. వాము, ఓకే, చిటికెడు అయితే చాలండి. ఫస్ట్ ఇదంతా కలుపుకొని దాని తర్వాత పిండి కలపాలండి. ఓకే, ఇది కలిసిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో పిండి యాడ్ చేద్దాం. ఏం పిండి వేస్తున్నారు? ఇప్పుడు శనగపిండి అండి. శనగపిండి, తర్వాత కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ సరిపోతుందండి. ఇప్పుడు పిండి వేసుకున్నాం కదండి, బాగా కలుపుకోవాలండి. ఓకే, కొద్దిగా వాటర్ పడుతుందండి. ఓకే, పకోడీ అన్నం కాబట్టి చాలా లైట్ వాటర్ వేసుకోవాలేమో కదా? అవునండి. లావణ్య గారు, పకోడీ పిండి మీరు తయారు చేసుకునే లోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా, మరి వేసేస్తారా? ఇప్పుడు వేసేద్దామండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేద్దామండి. ఓకే, సో ఇది డీప్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. సో 5 మినిట్స్ వెయిట్ చేస్తే డీప్ బ్రౌన్ కలర్ లో చాలా చక్కగా పకోడీ రెడీ అయిపోతుంది. సో లావణ్య గారు, మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, మరి తీసేయచ్చా? తీసేద్దామండి. సర్వింగ్ ప్లేట్, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే, రెడీ అయిపోయింది కదండి. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. సో సర్వింగ్ ప్లేట్, ఇప్పుడు దీనిపై చాట్ మసాలా వేసుకుందామండి. ఓకే, అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే పడుతుంది కదా? పడుతుందండి. ఓకే, గార్నిషింగ్ గురించి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సోయా గ్రీన్ పకోడీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, సో సోయా గ్రీన్ పకోడా రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. సోయా గ్రీన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, శనగపిండి, కార్న్ ఫ్లోర్, తరిగిన ఉల్లిపాయలు, కారం, పసుపు, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, నూనె, ఉప్పు. సోయా గ్రీన్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో సోయా గ్రాన్యూల్స్, ఉల్లిపాయలు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, కార్న్ ఫ్లోర్, పాలకూర వేసి కలుపుకుని పకోడీ పిండిలా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పకోడీ పిండిని ఆయిల్లో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని చాట్ మసాలా, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన సోయా గ్రీన్ పకోడీ రెడీ. సోయా గ్రీన్ పకోడాకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా, ఇప్పుడు టేస్ట్ చూస్తాను. సేమ్ పకోడీ లాగే ఉంది, చాలా బాగుంది నిజంగా. అయితే దీంట్లో మాత్రం పైన చట్పట్ వేశారు కదా, ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ అలాగే సోయా వేశారు కదా, మధ్యలో సోయా అలా తగులుతూ ఉంది చాలా లైట్ గా. సో చాలా బాగుందండి, నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మరి ఇంత మంచి రెసిపీని మన సకులందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే మీకు సఖీ ఫ్యాషన్, ఏస్రో నగర్, ఈసీఐఎల్ నుంచి ఈ గిఫ్ట్ వచ్చా.
థ్యాంక్ యూ అండి. ఓకే, చూసారు కదా లావణ్య గారు ప్రిపేర్ చేసిన సోయా గ్రీన్ పకోడా చాలా టేస్టీగా ఉందండి. మరి మీ దగ్గర కూడా ఇలాంటి టేస్టీ వంటకాలుండి మన సకులకి పరిచయం చేయాలనుకుంటే వెంటనే 04022555540 నంబర్కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ మన వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్కారం. ఈ ఆధునిక ప్రపంచంలో మనుషులు మునుపటి మనుషులంత సంతోషంగా జీవించడం లేదు. అందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ఒకప్పటిలా సరైన బంధాలు బంధుత్వాలు లేకపోవడం కూడా ఒక కారణం. డబ్బు సంపాదనకు ఇచ్చినంత ప్రాముఖ్యత మానవ సంబంధాలకు ఇవ్వడం లేదు. అందుకే విడిపోతున్న బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నాలు చేసేవారు కూడా తక్కువగా ఉంటున్నారు. చిన్న చిన్న భావోద్వేగాలకు కూడా అతిగా స్పందిస్తూ మనసు పాడు చేసుకుంటున్నారు. చిన్నపాటు సర్దుబాటు క్షేమగుణం లాంటివి లేకపోవడం జీవితంలోని ఆనందాన్ని కోల్పోతున్నారు. ఏదో కోల్పోయినట్టు తీవ్ర ఆందోళనలో బ్రతుకుతున్నారు. ఈ ప్రభావం వారి శరీర మానసిక ఆరోగ్యం పైన, కుటుంబం పైన, కెరియర్ పైన కూడా చూపిస్తుంది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. స్త్రీలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని ఇప్పటికీ చాలా మంది ప్రూవ్ చేశారు. మరి అలాంటి వారిలో ఒకరైనటువంటి సుహాసిని గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో ముచ్చటిద్దాం. నమస్తే సుహాసిని గారు. నమస్తే అండి. అతి కొద్ది మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తూ స్టార్ట్ చేశారు మీరు దీన్ని. ఇప్పుడు చాలా మంది మహిళలకి ఉపాధి కల్పిస్తున్నారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఎలా స్టార్ట్ అయింది మీకు ఈ థాట్? అంటే ఇప్పుడు మేము స్టార్టింగ్ అంటే చిన్న సంఘాల సభ్యులం ఏర్పడ్డాము. అలానే గ్రామ సంఘం ఏర్పాటు చేసుకున్నాము, మహిళా సమాఖ్య ఏర్పాటు చేసుకున్నాం, జిల్లా సమాఖ్య మెంబర్గా కూడా చేశాను కొన్ని సంవత్సరాల దాకా. తర్వాత జిల్లా సమాఖ్య మెంబర్గా అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చున్నాం మేము. గ్రూప్లో వాళ్ళ ఇళ్ళల్లో ఖాళీ కూర్చోవడం వల్ల వాళ్ళకి ఏం వర్క్ లేదు, ఎలా చేస్తాము ఏమి అనుకొని అలా ఈ వర్క్ స్టార్ట్ చేస్తామని అనిపించింది. అలా స్టార్ట్ చేసాము మేము. చాలా తక్కువ మందితో స్టార్ట్ చేశారు. అసలు ఎలాంటి వర్క్ ఇది మొత్తం? అంటే ఇదంతా హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట. మన టైలర్స్ దగ్గర, మన బొటిక్ల దగ్గర చిన్న చిన్న క్లాత్ ముక్కలు తెచ్చుకొని చిన్న చిన్న ఐటము, అంటే మనకు మిషన్ ఎక్కువ యూజ్ చేయకుండా మామూలుగా హ్యాండ్ మేడ్ వర్క్స్ అనమాట. ఇంట్లోకి అవసరం వచ్చేటి పోట్లీ బ్యాగ్స్ కానివ్వండి, పెళ్ళికి శుభకార్యాలకు అవసరం వచ్చేటి పసుపు కుంకుమలు కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, రకరకాల ఐటమ్స్ చేస్తున్నాం మేము. అంటే ఇంట్లో మహిళలు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక చిన్న వర్క్ నేర్పించాలని ఇలాంటిది సంస్థ స్టార్ట్ చేశారు. ఇంకా ఎంతమంది అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు చాలా కొద్ది మందితో స్టార్ట్ చేశారు. ఇప్పటికి ఎంత అభివృద్ధి సాధించారు? అంటే స్టార్ట్ చేసినప్పుడు ఒక 4-5 స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఒక 22 మంది అయ్యారు. మళ్ళీ ఇంకో 20 మందికి ఎలిఫ్తారా మగ్గం వరకు నేర్పించాను. అలానే ఇంకా దీన్ని పెంచాలని ఉంది. అలానే పెంచుకుంటూ పోదామని అనుకుంటున్నాం. మా విలేజ్ తర్వాత నెక్స్ట్ విలేజ్కి కూడా ప్రొసీడ్ కావాలని అనుకుంటున్నాం. చాలా మంచి ఉద్దేశం అండి. అంటే ఇక్కడ మరి మీరు ప్రిపేర్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని మార్కెటింగ్ ఎలా జరుగుతుంది? మార్కెటింగ్ అంటే సిటీలో కొన్ని బుటిక్స్లకు పంపిస్తున్నాము. ఇంకా మాకు రాశి మేడం గారని ఒక ఆవిడ ఉన్నారు, అంటే సోషల్ వెల్ఫేర్గా. తన ద్వారా కొద్దిగా సిటీలో పరిచయం అయ్యింది. క్రాప్ కౌన్సిల్లో ఎగ్జిబిషన్ పెట్టాము 2 times. దాంట్లో మా మై క్రియేటివ్స్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. మేము అమ్మిన కార్డ్స్ ద్వారా మా దగ్గరికే రావడం జరుగుతుంది చాలా మటుకు. ఇప్పటి వరకు అయితే మ్యాక్సిమం ఈ 22 మెంబర్స్కి అయితే మార్కెటింగ్ సమస్య రాలేదు. వీళ్ళకైతే సరిపోయేటంత ఉంది. ఓకే, అంటే వచ్చిన మార్కెటింగ్ మీ ప్రొడక్ట్స్కి ఎంత పడుతుందో తీసుకుని మిగతాది వాళ్ళకి శాలరీస్లో ఇస్తున్నారా? ఇలా ఓనరు వర్కరు అని బేసిక్ ఏం లేదు అనమాట. నాతో సహా ఇంక్లూడ్ ఎవరం ఓనర్షిప్ చేసేది లేదు, ఎవరేం చేసేది లేదనమాట. వచ్చింది దాంట్లో ప్రాఫిట్ అనేది చూస్తాం అనమాట, ఎంత వస్తుంది, దానికి ఏం మెటీరియల్ కాస్ట్ ఏమవుతుంది. ప్రతిసారి వెళ్ళినప్పుడు మార్కెట్కి కూడా ఒకరిద్దరం కలిసి వెళ్తాము. సిటీ వెళ్ళి డెలివరీ ఇచ్చేటప్పుడు కూడా అలానే కలిసి వెళ్తాము. అంటే అందరు కలిసి కట్టుగా చేసుకునే యూనిట్ అనమాట ఇది మాది ముఖ్యంగా.
అంతా ఈ 22 మందిని కలిసికట్టు యూనిట్గా ఇప్పటి వరకు ఏ భేదాభిప్రాయం లేకుండా అందరం ఒకటే మాట మీద ఉండి చేసుకుంటున్నాం అనమాట. దాంట్లో తీసేసి ఖర్చులు అనేటివి తీసేసి మిగిలింది డైలీ వైజ్గా ఎంత వస్తే అంత. మేము అసలు 50 రూపాయల నుంచి స్టార్ట్ చేసాం. 50 వస్తే చాలు ఖాళీ కూర్చున్న వాళ్ళము అని అనుకున్నాము. అలా కాకుండా ఇప్పుడు మాకు 250, 300 దాకా వస్తున్నాయి, పర్ డే వస్తున్నాయి. అంటే చాలా మంది ఉన్నారు కానీ ఇలాంటి థాట్స్ చాలా తక్కువ మందికి వస్తాయి. ఈ మహి క్రియేషన్స్ స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఎన్నాళ్ళైంది మీరు స్టార్ట్ చేసి? అంటే ఇది మేము 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి. అయితే కారణం ముఖ్యంగా ఏంటంటే మండల సమాఖ్య ప్రెసిడెంట్గా చేసిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వచ్చి ఇంటి దగ్గరనే ఉన్నాను నేను. అయితే మా దగ్గరికి రాజేందర్ నగర్ ఎంపీడీఓ గారు సుజాత గారని ఉన్నారు. తాను అప్పుడు ఉన్నప్పుడు తన దగ్గరికి రాశి మేడం గారని ఒక ఆవిడ వచ్చారు. అయితే ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని మా గ్రామానికి రావడం జరిగింది. తను అంటే ప్లాస్టిక్ వాడొద్దు, మహిళల్లో అవగాహన కల్పించాలి, ప్లాస్టిక్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనే దాని మీద రావడం జరిగింది. తన వెంబడి మేము విలేజ్ అంతా తిరిగాము, ఒక 7-8 మంది మహిళలము మొత్తం అందరం కలిసి తిరిగి చెప్పాము ప్లాస్టిక్ వాళ్ళు. అలా కూడా మేము విలేజ్లో తిరిగినప్పుడు ఇలా ఎందుకు తిరుగుతున్నారని కూడా అనుకొని నవ్విన వాళ్ళు ఉన్నారు. అయినా కానీ తిరిగాము. అలానే తిరుగుతున్నప్పుడు ఆ మేడంని నేను అడిగాను అనమాట, ఇట్లా మేము ఖాళీగా ఉన్నాం, మహిళల మీద వర్క్ చూపించండి అని. చూపించినప్పుడు మేడం కూడా పాపం చాలా కష్టపడ్డారు. ఎందుకంటే పూల మార్కెట్కి తీసుకెళ్లారు, గుడిమల్కాపూర్ మార్కెట్కు, మన దగ్గరనే కదా హైదరాబాద్కు. అక్కడికి తీసుకెళ్లారు, పువ్వులు అల్లిస్తారు వీళ్ళు చేస్తారంటే అక్కడ కూడా ఏం వర్క్ దొరకలేదు. మామూలుగా వచ్చినప్పుడు మేడం గారు ఫ్రెండ్ లక్ష్మీ మేడం గారు అని ఉన్నారు. తన కొద్దిగా వీటి మీద అవగాహన ఉంది. నాకు కూడా కుట్లు అల్లికలు మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను స్టార్టింగ్. అయితే స్టార్టింగ్ బేసిక్ ఏంది తెలుసా, మేడం గారు ఏం చేశారు తెలుసా, ఈ ఐటమ్ అనేది తెచ్చి చూపించారు మాకు. ఇది మీరు చేయగలుగుతారా అని అడిగారు అనమాట. ఇది శాంపుల్ పీస్ తెచ్చి సేమ్ ఇలాంటిదే. అయితే మేము ఇది చేసి చూపిస్తాము అని అన్నాము. ఒక 4-5 కూర్చొని మా ఇంటి దగ్గరని రాత్రి 9-10 తెల్లారే వరకు ప్రయత్నం చేశాము. ఇది ఎలా చేయాలి ఒక్కొక్కటి ఇప్పి చేసి రెడీ చేశాము. ఇది రెడీ చేసినప్పుడు మాకు దీనికి ఎన్ని డబ్బులు వస్తాయో తెలియదు, గుడ్డ ముక్కతో చేశాము, ఇది కరెక్ట్ చేశామో తెలియదు, ఏం చేశామనేది కూడా మాకు అవగాహన లేదు. అలానే కొన్ని రోజుల దాకా 6-7 మంత్స్ దాకా ఇంటి దగ్గరనే చేశాము. ఇంటి దగ్గర చేసినాక ఇంకా వర్క్స్ ఎక్కువ వస్తున్నాయి, రకరకాలు వస్తున్నాయి అనమాట. అంటే శాంపుల్ పీస్ తెచ్చి చూపిస్తే ఏదన్నా చేయగలుగుతాను. అలా తెచ్చి చూపించినప్పుడు ఎక్కువ వస్తున్నాయి. ఇంకా కొంతమంది న్యాచ్ చేసుకొని అలానే కంటిన్యూ చేశాను అనమాట. అది 1 ఇయర్లో డెవలప్మెంట్ అయ్యింది, కరెక్ట్గా సక్సెస్ అయ్యింది. ఓకే సుహాసిని గారు, ఇది స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు అండ్ ఇప్పటికీ ఎలా ఉంది అసలు? అంటే స్టార్ట్ చేసినప్పుడు 10-15 వేల రూపాయల నుంచి స్టార్ట్ చేసాము. ఎందుకంటే మేము చాలా మటుకు టైలర్స్ దగ్గర, బుటిక్ దగ్గర వేస్ట్ మెటీరియల్తోనే స్టార్ట్ చేసామన్నమాట. ఇలాంటి బాల్ చేయాలన్నా కానీ కొంచెం గుడ్డ ముక్కతోనైతే ఇది కంప్లీట్ అయ్యేది. అప్పుడు కొద్దిగా అవసరం వచ్చేది కాబట్టి కొద్ది మెటీరియల్ టైలర్తో యూజ్ చేసిన దాంతో కూడా అయ్యేది అనమాట. ఇప్పుడు ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ క్లాత్ కూడా మేము కొనవలసి వస్తున్నది. అయితే 15,000 నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడు 2 lakhs దాకా టర్న్ ఓవర్ ఉంది. ఇన్కమ్ ఎలా ఉంది? ఇన్కమ్ ఒక్కరికి నెలకు 6,000 నుంచి 7,000 దాకా వస్తుంది. వర్క్ మీద డిపెండ్. అంటే మేము 5,000 ఖచ్చితంగా తీసుకోగలుగుతున్నాము. దానిపైన వర్క్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోగలుగుతాం. 6-7,000 కూడా తీసుకున్నాం. ఇంటి దగ్గర ఉండి తీసుకోవడము, ఇదే గ్రామంలో ఉండి తీసుకోవడము అని అంటే అది మాకు సంతోషమే ఉన్నది. ఎక్కువ కూడా ఆశించడం లేదు మేము. చాలా మంచి ఉద్దేశం అండి. చాలామంది ఇంట్లో ఉండి మహిళలు ఏం చేయాలి, స్టడీ లేదని వెనకడుగేస్తూ ఉంటారు. సో ఈ వర్క్ అయితే స్టడీతో సంబంధం లేదు, జస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ ఇంకా ఎక్కువ క్రియేట్ చేయొచ్చు. సో అలాంటి వారికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు, చాలా సంతోషం. అండ్ మీ సంస్థ ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదా, ఇది ఇవాల్టి స్త్రీ శక్తి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. జీవితంలో మనం చాలా సంతోషంగా ఉండాలంటే క్షేమగుణం అలవాటు చేసుకోవాలంట. ఎందుకంటే ఎవరో తెలియని వారితో కంటే చాలా దగ్గరైన వారితోనే చాలా కఠినంగా ప్రవర్తిస్తామని మనస్తత్వ నిపుణులు చెప్తుంటారు. నిజమేనండి. మనకు అత్యంత ఆప్తులైన వారి పట్లే చాలా విషయాల్లో విభేదిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాం. పిల్లల విషయంలో తల్లిదండ్రులు, తల్లిదండ్రుల విషయంలో పిల్లలు, మనల్ని అమితంగా ప్రేమించే బంధుమిత్రుల విషయంలో
చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాల్లోనే అపార్థాలు చేసుకొని బంధాలను దూరం చేసుకుంటాం. తిరిగి జీవితంలోకి ఆనందాన్ని ఆహ్వానించాలంటే క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. క్షమించాను అని ఒకే ఒక చిన్న మాటతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు మానసిక నిపుణులు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023555540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.